మెంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా మంగళవారం రాత్రి మెంతా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. మచిలీపట్నం టు కాకినాడ మధ్య ప్రాంతంలో మంగళవారం రాత్రి 10:30 తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షంతో కూడిన ఈదురుగాలులు తీవ్రత మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున సముద్ర తీర ప్రాంతం వెంబటి 120 పునరావాస కేంద్రాలను, జిల్లా వ్యాప్తంగా 200 పునరావాస కేంద్రాలను ఆహారం, వసతి, చిన్నారులకు పాలు, ఆరోగ్య భద్రత వంటి వసతులతో ఏర్పాట్లు చేశారు. మెంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. మరింత తాజా సమాచారం మా మెట్రో టీవీ ఉమ్మడి తూర్పుగోదావరి ప్రతినిధి విజయ్ అందిస్తారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ప్రత్యేక అధికారి విజయరామరావు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైతే కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఉందో అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ప్రతి అర్ధరాత్రి వరకు కూడా తీరం దాకా అవకాశం ఉందని మరి జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేసి సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా ఇప్పటికే కోనసీమ జిల్లా ప్రాంతానికి చేరుకున్నాయి. ఎలాంటి పరిస్థితులైనా కూడా మేము ఎదుర్కొంటామని అధికారులు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి కెమెరామెన్ కుమార్తో విజయ్, మెట్రో టీవీ తెలుగు.